పెడితే ఇప్పటికే భార్య ఉంది, ఒక ఆయన దగ్గరికి వెళ్ళలేము, ఒక ఆయనేమో ఎప్పుడు ధర్మం ధర్మం అంటుంటాడు. అది చెప్పడానికి ఒకడంట రాని వాడొకడు జారుండు, ఒకడు రక్త పిపాసి ఒక్కడు జడధి, ఒక్కడు తిరిపెగాడొకడు చెంచలుడు, కాయకంటి ఒకండు కటిక వాడొకడు, ఒక్కటి తరకైన ఒక్కటి తాలు. ఒక గుణం ఉంటే ఒక గుణం లేదు. ఈ మొగమ్ములకటే ఇంతింత నునుపు, శ్రీవత్సవక్షుండు శ్రితరక్షకుండు, పుండరీకాక్షుండు భువనమోహనుడు, శంఖచక్రధరుండు శార్ంగహస్తుండు, తప్తచామీకరా ధగధగద్ధగిత పీతాంబరధరుండు, ప్రియదర్శనుండు, మణిపుంజరంచిత మంజుల మకుట, మకరకుండలహార మంజీర కటక, కాంచికాకేయూర కమ్రభూషణుడు, అనుపమ జ్ఞాన బలైశ్వర్య వీర్య మాధుర్య గాంభీర్యమార్థవోదార్య, శౌర్య ధైర్య స్థైర్య చాతుర్య ముఖ్య, కళ్యాణ గుణగణౌఘ మహార్ణవుండు, తనకు నీడగువాడు తనమించువాడు, విశ్వమంతయును తానైనవాడు, శేషాద్రి నిలయుండు శ్రీనివాసుండు, పతి అయిన సుఖములు పడయంగవచ్చు, తులలేని భోగాల తులతూగవచ్చు, ఏడేడు లోకాల ఏలంగవచ్చు, అంచు సౌరికి వైచె అలమేలు మంగ, చెంగల్వ విరిదండ చిత్తమొప్పంగా, సకల జగంబులు జయబెట్టుచుండ, శచి గౌరియువాణి సర్వేశ్వరునకు, తల ఎంటి పన్నీట తానమాడించి. మరి నారాయణుడికి కూడా మంగళ స్నానం చేయించాలి కదా, అందుకని శచీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి కలిసి ఆయనకి మంగళ స్నానం చేయించారట. తడియొత్తి వేణుపత్రములంత చేసి నామంబులను దిద్దిన వభూషణముల గైసే యది విజవర్గంబులు కొలువా, కదలనై రావణ గజముపై స్వామి. ఆయనకి తలస్నానం చేయించి తువ్వాలు పెట్టి చక్కగా తల జుత్తంతా ఒత్తేసి మళ్ళీ చక్కగా దువ్వేసి కిరీటం పెట్టేసి ఊర్ధ్వపుండ్రాలు పెట్టేసి స్వామివారిని ఐరావణ ఆ రావణ వాహనం మీద తీసుకుని వెళ్ళారట సభలోకి. తీసుకెళితే కేశవాయంచును కీరముల్ పలుక, నారాయణాయంచు నమళులు పలుక, మాధవాయంచును మధుపముల్ పలుక, గోవిందయనచును కోయిలల్ పలుక, తైతక్క ధిమితక్క తద్ధిమితకిట జండుతక జండుత జండుత ఎటంచు, అచ్చరి విరి బోనులాడి పాడంగా, ముత్తైదువలు శేషముత్యాలు చల్ల, చల్లగా వెంచేయు జలదవర్ణునకు, అగ్రంబునన్ వేద ఆమ్నాయ ఘోష, వెనుక మంత్రధ్వని వినువీధి ముట్టే. ఆ నారాయణుడు నడిచొస్తుంటే నారాయణ కేశవ గోవింద అంటుంటే, ముందు మహర్షులు వేదం జరుగుతుంటే వెనక ఉపనిషత్ మంత్రాలు వల్లిస్తుంటే సభామంటపంలోకి వచ్చేట. అదే వచ్చే ఇది వచ్చే అల్లుడటంచు, మామగారెదురేగి మధుపర్కమిచ్చే, పందిటిలోనికి పట్టితో తెచ్చే, పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు, మంగళాశాసన మంగళం మిడగా, కమల చేతికి చెక్కి కట్టె కంకణము, దివ్య శంఖంబులు తిరుచిన్నములును, వేణుమద్దల రుద్రవీణలు మొరయ, తల వంచి కూర్చున్న తన్వి కంఠమున, మధువైరి గీలించ మాంగల్యమపుడు. చక్కగా తల వంచ కూర్చున్న లక్ష్మీదేవి మెడలో లేచి నిలబడి వంగి జాగ్రత్తగా మహర్షులు చెప్తున్న మంత్రములకు అనుగుణంగా వీడియో పిచ్చ లేకుండా కట్టేట మంగళసూత్రాన్ని నారాయణుడు ఆ రోజున. అందుచేత అలా మంగళసూత్రం కడితే ఆ చేతుల తల బ్రాలు చేకొని కూడా, పోయగా వెనుకాడు పువ్వుబోని ముందు, శిరము వంచిన ఎట్టు శ్రీధరు చూచి, లక్ష్మీదేవి చేతిలో తలంబ్రాలు పట్టుకుని కూడా, అయ్య బాబోయ్ ఆయనేమో ఇంత ఎత్తున్నారు, ఇలా చేతులు ఎత్తి ఎలా పొయ్యడమని కొంచెం శంకతో సిగ్గుపడుతూ అలా పట్టుకుని ఉండిపోయింది తలంబ్రాలు. ఉండిపోతే ఇంతటి శ్రీమన్నారాయణుడు ఎవ్వరి దగ్గర తల వంచనివాడు, అందరికీ అన్నిటినీ కూర్చేవాడు, ఇంత లక్ష్మీదేవిని ఎదురుగుండా చూసేటప్పటికి పొంగిపోయి మావిడితో తలంబ్రాలు పోయించుకోవాలని ఇలా తలంచేసేట. వంచేస్తే పకపక నవ్విరి పల్లవాధరులు, 14 భువనమిల్ పాలించునట్టి, చల్లని విభునకు జయమంగళంబు. మా తల్లితో మా అక్షతలు పోయించుకోవడానికి తలంబ్రాలు పోయించుకోవడానికి తల వంచిన నా స్వామి ఔదార్యానికి జయమంగళం అని ఆ రోజున అక్కడ ఉన్న వాళ్ళందరూ మంగళం చెప్పారట. చల్లని విభునకు జయమంగళంబు, పదము మోపిన చోట పసిడి పండించు, చూడి కుత్తుకకు శుభమంగళంబు, అంచుహారతులెత్తనంగనామణులు. రేపు మీరందరూ హారతులు ఎత్తుదురు గాని హారతులెత్తనంగనామణులు, సాగెబూవము బంతి సంతోషముగను, కలిత కంకణ జనాత్కారములెసగా, కటక ఘలంఘలాత్కారముల్ పొసగా,
పిరుతులపై వేండి పింపిళ్ళు కూయ మొగమున తిలకంబు ముక్కున జార చిరు చెమ్మటల దోకి చెదరు గంధమ్ము ఘమఘమ వాసనల్ కృమరింపంగా చురుకు చూపుల కోపు చూపర గుండె పలువ చిచ్చుర గొల్పు వగలాడి ఒకటే కోడిగమ్మాడెను గోపాలునిట్లు. భోజనాలు పెడుతున్నారట. ఎంత గమ్మత్తుగా వర్ణించారో చూడండి. ఆ భోజనాలు పెట్టేటప్పుడు మగవాళ్లు కాదు వడ్డనలు చెయ్యవలసింది, అమ్మతనం. ఆడవాళ్లు ఎలాంటి వాళ్ళు వడ్డించారట. చక్కగా పట్టు చీరలు కట్టుకుని ఆ చీరలు ఇలా తీసి ఇలా దోపుకుని కొంచెం ఇలా చీర తీసి కుచ్చిళ్ళు పైకెట్టుకుని ఆ చేతుల నిండా గాజులేసుకుని మంచి బొట్టు పెట్టుకుని పువ్వులు పెట్టుకుని ఘుమఘుమలాడిపోయే సుగంధాలు ఒంటికి పూసుకుని పెళ్లి కదా వచ్చి కొంచెం పప్పు వేసుకోండి కొంచెం కూర వేసుకోండి అంటుంటే అంత పప్పు అక్కర్లేదమ్మా అంటే ఇలా కొరకరా చూస్తుంటే ఏమిటో అడగడం అని అంత అక్కర్లేదన్నానమ్మా అంటే ఓ చిరునవ్వు నవ్వేస్తుంటే ఆ సువాసనలకి వాళ్ళని చూసి వీళ్ళు పొంగిపోయి 2 ముద్దలు తినేవాడు 6 ముద్దలు తింటుంటే అలా వడ్డించేస్తుంటే ఇంత కష్టం తెలియని ఆడవాళ్లు కొంచెం చెమటలు పట్టేసి ఆ బొట్టు కరిగి కొద్దిగా ఇలా పడిపోతుంటే ఆ పమిట కొంగు ఇలా దోపుకున్న తీసొక్కసారి ఇలా 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 హత్తుకుని చక్కగా పెళ్లిపీటల మీద ఇంకా కూర్చున్నటువంటి ఆ లక్ష్మీనారాయణుల్ని చూసి కోడిగమ్మాడెను కొమరిత యొక్కతే. ఒక ఆడపిల్ల చాలా గడుసుది గోపాలుణ్ణి చూసి ఇలా అందిట ఆయన్ని. ఆ పెళ్లి కొడుకుని చూసి హాయిగా కూర్చున్నాడు, చూడు ఎలా ఉన్నాడో అనుకుందో ఏమో ఆవిడ. పెళ్లి కొడుకుని ఆడపెళ్లి వారు ఆట పెట్టిస్తూ ఉంటారు కదా, అందుకని ఆవిడ ఆట పట్టించిందిట. ఏమందంటే మన పెండ్లి కొడుకెంతో మహనీయుడమ్మా మహిళలన్ వలపించు మంత్రగాడమ్మా మచ్చుమందులు చల్లి మది దోచకున్నా కనివారినెవ్వరూ కామింతురమ్మా. అయ్యో మన పెళ్లి కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా, మత్తు మందు జల్లి ఆడవాళ్ళందరినీ అదేంటి వశం చేసుకుంటూ ఉంటాడు. మరి రాసలీల చేశాడు కదా, అందుకని వశం చేసుకుంటాడు. అలా చేసుకోకపోతే ఈయన అందానికే ఆడది పెళ్లి చేసుకుంటుంది, ఎంత నల్లగా ఉన్నాడో చూడండి అని. కరివా కరి అంటే కర్రిగా ఉన్నారంటారు చూసారా, కరివా నేనెవ్వరు కామింతురమ్మా. ఈ నల్లనాయన్ని పెళ్లి చేసుకునేవాడు ఎవరందిటే సుకియలు పోలీలు సొగుయవు గాని పురపుర మట్టిని బొక్కెడునంట. చెగోడీలు జంతికలు పెట్టికెళ్ళి అక్కడ పెట్టి తినరా అంటే అల్లుడా అంటే నాకు ఇలాంటివి పడవ మామగారు అని పెరట్లోకి వెళ్ళి మట్టి తింటాడు. అలవాటు కదా కృష్ణ భగవానుడుగా ఉన్నప్పుడు నోట్లో మట్టి పోసుకోవడం. అందుకని మన పెళ్లి కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా, చెగోడీలు జంతికలు తిండమ్మా మట్టి తింటాడు. అందుకని పట్టెమంచము వేసి పమరింప పాముపై తాపోయి పవలించునంట. మామగారు అల్లుడు వచ్చాడు కదా అని మంచి పట్టెమంచం వేసి పరుపేసి అల్లుడు గారు పడుకోండి అంటే అబ్బాయి మంచం మీద నాకు అలవాటు లేదండి అని పాము ఎక్కి పడుకుంటూ ఉంటాడు. శేషుడి మీద పడుకుంటాడు కదా మరి. అందుకని అంబారి ఏనుగు అవతల కంపి బుల్లిగడ్డ మీద వయాలి కదలెడునంట. మంచి ఏనుగుని తీసుకొచ్చి అంబారీ ఏనుగు అక్కడ పెట్టి అయ్యా పెళ్లి కొడుకు గారు అల్లుడు గారు ఏనుగు ఎక్కి మా అమ్మాయితో కలిసి అలా పురవీధుల్లో తిరిగి రెండంటే అబ్బెబ్బే నాకు ఏనుగు ఎందుకండి అని ఓ బొల్లిగద్దనెక్కి తిరుగుతుంటాడు. అంటే గరుత్మంతుడి మీద ఎక్కి తిరుగుతుంటాడని. వింత వేషములెన్నో వేసెడునంట రాసిక్యమిటిలుంచి రంగటులుంచి ఆకార సౌందర్యమరయుదుమన్న కనులు చేతులు మోము కాళ్ళు మొత్తమ్ము తామర కలికి స్థానమ్ము సుమ్ము. అయ్యా పోన్లేండి గుణాలు ఇంత గొప్పవైతేనే పిల్లాడందంగా ఉంటాడనుకుంటారేమో, అసలు తామర పువ్వులు పుట్టడానికి స్థానమైనది ఎంత బాగుంటుందో మా పెళ్లి కొడుకు అంత రంగులో ఉంటాడు. అంటే బురద నల్లగా ఉంటుంది కదండి, తామర పువ్వు పుట్టే బురద నల్లగా ఉంటుంది, అందుకని అంత నల్లగా ఉంటాడు పెళ్లి కొడుకని. అందుకని ఆకార సౌందర్యమరయుధమన్న కనులు చేతులు మోము కాళ్ళు మొత్తమ్ము తామర కలిమికి స్థానమ్ము సుమ్ము ఈ అంటూ మన బాలకెప్పుడంటకుండా తామర సిరి కల ధన్యాత్మునకును. అంటూ ముట్టుకోకండి అంటుంటారు కదా, అలా మన పిల్ల చూస్తే అంత ఎర్రగా ఉంటుంది, అంత మంచి పట్టు పుట్టం కట్టుకుని ఎన్ని హారాలు వేసుకుంటుంది. మన పెళ్లి కొడుకు చూడు లోపల బయట కూడా ఎంత గొప్పవాడు. అందుకని ఈ అంటూ మన పిల్లకి అంటుకుంటుందో ఏమిటో. ఈ అంటూ మన పిల్లకి అంటుకోకుండా ఉండాలంటే మరి పిల్లని చేసేసుకున్నాడు, తామర సిరి గలవాడు ఇప్పుడు. అందుకని ఈయనకి కొంచెం శుద్ధి చేద్దాం. ఏం చేస్తారో తెలుసా, మీ అందరూ వడ్డనా పిల్ల రెండండి అని నలిచి నల్లేరుతో నలుగిడవడెను. నల్లేరు తీసుకురండి పెళ్లి కొడుకోసారి మనందరం నలుగు పెడదాం. కందనీటను ఒడల్ కడుగంగవలెను. కందనీరు తీసుకొస్తే కడిగేద్దాం ఆయన్ని. గంధకలే పమ్ము కడుబు ఊయవలెను. గంధకం బాగా పేస్టులా చేసి ఈయనకి పోద్దాం, పూస్తే ఈ నలుపు విరిగిపోతుంది. వాడవాడల తిప్పి వదలంగవలెను. వాడవాడల తిప్పి వదిలేద్దాం. అంటే పెళ్లిళ్లలో
సరదాగా ఉంటాయి కానీ ఒక చిన్న సరదా హాస్యం ఆడింది. ఆడితే ఈయన తరపున మాట్లాడే వాళ్ళు ఉండద్దండి, అందరూ అమ్మవారి తరపున ఉన్నారు అక్కడ. ఉండవలసిన ఆవిడే ఉంది ఆయనకి మాట్లాడడానికి. ఎవరు? నారాయణి. ఆయన ఎలా ఉంటాడో ఆవిడ అలా ఉంటుంది. ఆవిడ పరమశివుని భార్య, ఇప్పుడు చెల్లెలు. పెళ్లి కొడుకు పీటల మీద కూర్చున్న దగ్గర నుంచి ఆడపిల్లలు ఇలా వెనకాతలే ఉంటారు. వాళ్ళు అలా పుట్టినందుకు ఎంత పొంగిపోతారో మాతప్పుడు అని. ఉత్తప్పుడేమో నాకు తెలియదు కానీ వాళ్ళ ప్రేమ అటువంటిది, నేను కాదన్న. కానీ ఇలా కొంచెం చుక్క చెరిగిపోతే ఇలా చుక్క సర్దేస్తారు, ఇలా జుట్టు సర్దేస్తారు. ఆ జీలకర్ర బెల్లం ఇలా అంటుకుపోతే ఇలా ఇలా మళ్ళీ సర్దేస్తుంటారు. ఎంత సంతోషమో మా అన్నదమ్ముడని వాళ్ళకి. ఆయన అలా అంటే ఊరుకుంటుందా అక్క చెల్లెలు? ఆ మాట లాలించి హరుపట్టు మహిషి మాధవు చెలియ ఆమడతికిట్లాడే. హరుపట్ట మహిషి అంటే పరమశివుడి భార్య పార్వతీదేవి. ఆవిడొచ్చిందిట. ఏమన్నావమ్మా? మా తమ్ముడు అంత నల్లగా ఉన్నాడా, అన్ని గుణాలు లేనివాడా, అతి విస్తరం వేల అందాల చిలుక, నీవు నేర్చిన తెలుగు నేర్తురేయురులు. అంతంత మాటలు ఎందుకు కానీ, నీకున్నన్ని తెలివితేటలు ఎవరికుంటాయి? ఎంత గొప్పగా చెప్పావు. కానీ నేను ఒకటి అడుగుతాను, నువ్వు చెప్పు. వెన్నుని నలు పంచు వెక్కిరించితివి, నెలతొక ఎరు పంచు నిక్కు చూపితివి. పెళ్లి కొడుకు నల్లగా ఉన్నాడు, పెళ్లి కూతురు ఎర్రగా ఉందని పెద్ద గొప్పలుగా పోతున్నావు కదా ఎరుపు చూసుకుని. నేను అడుగుతాను, ఒక మాట చెప్పు. కలువ పువ్వు నలుపు, కస్తూరి నలుపు, కందిరీగా ఎరుపు, కాకినోరెరుపు. కందిరీగా ఎర్రగా ఉంటుంది, ఎంత బాగుందో అని ముట్టుకుంటే కుడుతుంది. కాకినోరు ఎర్రగా ఉంది కదా అని చూస్తే అన్నిటినీ తింటుంది, దానికి ఏది వదిలిపెట్టవలసింది లేదు. కాకినోరు ఎరుపే, కందిరీగా ఎరుపే. నల్లటి కలువ నలుపే, కస్తూరి నలుపే. కానీ ఆ రెండింటికి ఉన్న అందం ఈ రెండింటికి ఉందా? ఎర్రగా ఉంది, మీ పిల్లని పొంగిపోతున్నావు.